తెలంగాణలో కులగణన చేపట్టాలని, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ప్రతినిధులు వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, అనేక మంది ఉద్దండులు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, బీసీ సంఘాలు వచ్చాయి. దాదాపు 30 కుల సంఘాలు, 25 బీసీ ఉద్యోగ సంఘాలు, అనేక సంఘాల వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ పేద వర్గాల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని చెప్పి మేము అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, ఎలాంటి అధికార దహం లేనివాడు, నిస్వార్థుడైనటువంటి నరేంద్ర మోడీ ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు, దేశ ప్రజల ఆస్తి ఆయన ఆస్తి, దేశ ప్రజల ఆయన పిల్లలుగా అంత అకంఠిత దీక్షతోటి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ప్రధానికి ఈ పేద కులాలకు 76 ఏళ్లలో కూడా బీసీ కులాలకు రాజ్యాంగబద్ధమైన వాటా లభించలేదు. ఈ వాటా లభించడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీలకు కొన్ని సామాజిక న్యాయం చేసేటటువంటి చర్యలకు చేపట్టాడు. బీసీలకు జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కల్పించారు. అది చాలా పవర్ఫుల్ కమిషన్. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీలలో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము కోరగానే ఒప్పుకున్నాడు. దానికి రోహిణి కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇంకా జాతీయ స్థాయి లోపల ఈ కులవృత్తుల వారికి పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వడానికి గొప్ప స్కీమ్ పెట్టాడు. ఇంకా స్కీములు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అది తొందరలో చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా బీజేపీ పార్టీ ఈ దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది, ఒక గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశారు, ఇంకొక ఓబీసీని ఉపరాష్ట్రపతి చేశారు. ఈ విధంగా చరిత్ర రికార్డు సృష్టించినటువంటి బీజేపీ పార్టీ బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి, అధికారంలో వాటి ఇవ్వడానికి ఎంటకు పోతుంది, వెనక్కు చూస్తుందని మేము భావించడం లేదు. తప్పనిసరిగా బీజేపీ సకల జనుల శ్రేయస్సు కోరే పార్టీ, విశ్వమానవ కళ్యాణాన్ని కోరే పార్టీ, సర్వే జన సుఖినో భవంతు అనే పార్టీ. ఈ దేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా, పెద్ద సాంప్రదాయం ఆరాధ్య ఈ దేశంలో ప్రపంచ దేశాలకు విద్యను, విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చిన, నాగరికతను నేర్పినటువంటి దేశం భారతదేశం. ఇట్లాంటి దేశాన్ని మరింత శక్తివంతం చేయాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బలపడాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజ అభివృద్ధికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఏ నినాదమై ఉందో ఆ నిదానం మరింత సఫలీకృతం కావాలంటే ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల లోపల సామాజిక న్యాయము, అన్ని రంగాల లోపల సమన్యాయం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా 18 డిమాండ్లతోటి తీర్మానం చేశారు. తొందరలో ప్రధానమంత్రిని కలిసి ఆయన దృష్టికి ఈ డిమాండ్లన్నీ తీసుకుపోవాలని చెప్పి ఈరోజు సెమినార్ లోపల నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరి దేశంలో ఉన్న బీసీలందరూ కూడా అమ్మైనా అడగందే అన్నం పెట్టదు. ప్రధానమంత్రి మనవాడు ఉన్నాడు. బీజేపీ పార్టీ పేదల పక్షపాతం ఉన్నటువంటి పార్టీ. తప్పనిసరిగా మనం ఐకమత్యంగా మన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే
తప్పనిసరి వీళ్ళే సాల్వ్ చేస్తారు. ఆ దిశగా మనం మరింత ఐకమత్యంతో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా బీసీ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లా గణనలో కులగణన చేపట్టాలని, కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని, బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. జాతీయ స్థాయి ఓబీసీ సెమినార్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి ప్రతినిధులు వచ్చారు, ప్రొఫెసర్లు వచ్చారు, అనేక మంది ఉద్దండులు వచ్చారు, ఉద్యమకారులు వచ్చారు, బీసీ సంఘాలు వచ్చాయి. దాదాపు 30 కుల సంఘాలు, 25 బీసీ ఉద్యోగ సంఘాలు, అనేక సంఘాల వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ పేద వర్గాల యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడని చెప్పి మేము అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు, ఎలాంటి అధికార దహం లేనివాడు, నిస్వార్థుడైనటువంటి నరేంద్ర మోడీ ఇల్లు లేదు, ఊరు లేదు, ఆస్తి లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు, దేశ ప్రజల ఆస్తి ఆయన ఆస్తి, దేశ ప్రజల ఆయన పిల్లలుగా అంత అకంఠిత దీక్షతోటి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ప్రధానికి ఈ పేద కులాలకు 76 ఏళ్లలో కూడా బీసీ కులాలకు రాజ్యాంగబద్ధమైన వాటా లభించలేదు. ఈ వాటా లభించడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీలకు కొన్ని సామాజిక న్యాయం చేసేటటువంటి చర్యలకు చేపట్టాడు. ప్రధానంగా బీసీలకు జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా కల్పించారు. అది చాలా పవర్ఫుల్ కమిషన్. అదేవిధంగా జాతీయ స్థాయిలో బీసీలలో వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పి ఏబిసిడి వర్గీకరణ చేయాలని మేము కోరగానే ఒప్పుకున్నాడు. దానికి రోహిణి కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాన్ని త్వరలో ఇంప్లిమెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇంకా జాతీయ స్థాయి లోపల ఈ కులవృత్తుల వారికి పెద్ద ఎత్తున లోన్లు ఇవ్వడానికి గొప్ప స్కీమ్ పెట్టాడు. ఇంకా స్కీములు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. అది తొందరలో చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ విధంగా బీజేపీ పార్టీ ఈ దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక ఓబీసీని ప్రధానమంత్రి చేసింది, ఒక గిరిజన ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశారు, ఇంకొక ఓబీసీని ఉపరాష్ట్రపతి చేశారు. ఈ విధంగా చరిత్ర రికార్డు సృష్టించినటువంటి బీజేపీ పార్టీ బీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి, లోన్లు ఇవ్వడానికి, అధికారంలో వాటి ఇవ్వడానికి ఎంటకు పోతుంది, వెనక్కు తిరిగి చూస్తుందని మేము భావించడం. తప్పనిసరిగా బీజేపీ సకల జనుల శ్రేయస్సు కోరే పార్టీ, విశ్వమానవ కళ్యాణాన్ని కోరే పార్టీ, సర్వే జన సుఖినో భవంతు అనే పార్టీ. ఈ దేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా, పెద్ద సాంప్రదాయం ఆరాధ్య ఈ దేశంలో ప్రపంచ దేశాలకు విద్యను, విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇచ్చిన, నాగరికతను నేర్పినటువంటి దేశం భారతదేశం. ఇట్లాంటి దేశాన్ని మరింత శక్తివంతం చేయాలి అంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు బలపడాలి. వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఈ సమాజ అభివృద్ధికి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఏ నినాదమై ఉందో ఆ నిదానం మరింత సఫలీకృతం కావాలంటే ఖచ్చితంగా బీసీలకు అన్ని రంగాల లోపల సామాజిక న్యాయము, అన్ని రంగాల లోపల సమన్యాయం సాధిస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా 18 డిమాండ్లతోటి తీర్మానం చేశారు. తొందరలో ప్రధానమంత్రిని కలిసి ఆయన దృష్టికి